ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ముందుగా దేవుడు మంచి శ్రేష్ఠ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, ఈ భూమిని ఆకాశమును సృజించిన వాడివి తండ్రి. నీ యొక్క పోలిక చొప్పున నరులమైన మమ్మలను సృజించిన తండ్రి, నీ యొక్క పాద సేవ చేయాలని మీరు కోరినట్లుగా తండ్రి, దుష్టుడు వచ్చి తెలిపి ఉన్నాడు తండ్రి. చూచుచున్న దేవుడవు తండ్రి, నీవు సమస్తము ఎరుగ తండ్రి. మేము ఎక్కడున్నా కానీ నీకు తెలుసు తండ్రి. కనుక తండ్రి, ఈ యొక్క మీరు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయమున ఈ సంఘస్థులతో నేను మాట్లాడటానికి నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనలను కలగజేయండి తండ్రి. ఏం మాట్లాడాలో మీరే మాట్లాడండి తండ్రి. మాట్లాడువాడను నేను కాను తండ్రి. తండ్రి, మీ యొక్క సంఘస్థులు మీ మాటలు విని వాక్యానుసార జీవితం జీవించే గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, ఇది నానా మనము నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క మాటలే. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట నాకు దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఎలాగంటే మన పరిశుద్ధ గ్రంథము ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు, పాత నిబంధన, కొత్త నిబంధన. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మీరు విని విశ్వసించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీకు చేతులు జోడించి మనం చేయుచున్న ఈ దినాలు చాలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినాలు. మనము ఉన్నటువంటి సమయం, ఆయన ఏ క్షణాల దొంగ వలె వస్తాడో మనకు తెలియదు. కానీ మనం సిద్ధపడి ఉండాలి. దొంగ ఏ గడియైనా వస్తాడో మనకు తెలియదు. అలాగే మనలను రక్షించినటువంటి, మనలను మనమక పాపముల నుండి, మనమక ఈ లోక చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకెళ్ళడానికి ఆయన వస్తానని చెప్పాడు, దొంగ వలె. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినాన మనం దేవుని వాక్యాన్ని జ్ఞానించుకుందాం. మీ వద్ద బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తీసి చూడండి. అంశము మంది నరుల భాషను తారుమారు. జలప్రళయం తర్వాత నోవహు కుమారులు. జలప్రళయం తర్వాత నోవహు కుమారులు విస్తరించినటువంటి విధానం. ఈ నోవహు కుమారులలో వారి యొక్క పేరుకు తగ్గట్టుగా వారికి కావలసినటువంటి మొత్తం సిద్ధపరచుకున్నారు. ఎవరికి కావాల్సినవి వారు సిద్ధపరచుకున్నారు. కానీ ఇదే కాదు,
మనము ఆకాశాన్ని అంటే ఆకాశాన్ని అంటుకుండే అంత పెద్ద గోపురం కట్టుకుందామని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకొని రాళ్లకు పతిగా ఇటుకలను, రాసుకు పతిగా కట్టికీలను ఉపయోగించుకొని ఒక బబోలు గోపురం కట్టడానికి సిద్ధపడ్డారు. అప్పుడు దేవుడు తన ఒక స్థానం ఉందండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో మన తండ్రి అయిన దేవుడున్నాడు, కుమారుడైన దేవుడున్నాడు, పరిశుద్ధాత్మలైన దూతలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వారు ముగ్గురు అనుకుంటున్నటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞానించుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయం మొత్తం మీరు ఒకసారి చదువుకోండి. బైబిల్ ఉన్నవారు లేక బైబిల్ లేనివారు చదివించుకొని వినండి. చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే భాషను తారుమారు చేసేటువంటిదండి ఆ సమయం. నేను ఒక వాక్యాన్ని వినిపించాలని ఆశపడుతున్నాను మీకు. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం నేను చదివి వినిపిస్తాను. 7వ వచనం ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం. చదువుతున్నాను. గనుక మనము దిగిపోయి, పరలోకంలో దేవుడు మాట్లాడుతున్నాడండి, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయుదము రాండని అనుకోనేను. ఎవరెవరు అనుకున్నారండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అనబడినటువంటి దూతలు ఈ ముగ్గురు ఎక్కిపాయించి అలా అనుకొని భాషలు తారుమారు చేయడానికి వచ్చారు. ఆ గోపురం కట్టేటప్పుడు ఈ నోవాహు సంతానము నుండి వచ్చినటువంటి వారికి అందరికీ ఒకటే భాష అంట. ఒకటే భాష. ఆ భాష ఒకటే భాష అంటే ఏందో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. మన ఇండియాలో 15 భాషలు ఉన్నాయండి. ఇదిగో 100 రూపీస్. ఈ 100 రూపీస్లో 15 భాషలు ఉన్నాయి. ఈ 15 భాషల్లో కింద నుండి రెండో దాంట్లో ఉంటుందండి 100 రూపాయలు అని. ఏంటండి ఇది? 100 రూపాయలు. ఈ 100 రూపాయలు అనేటువంటి ఈ యొక్క భాష తెలుగు భాష. ఏ భాష అండి? తెలుగు భాష. ఈ ఇండియాలో 15 భాషలు ఉంటాయి. ఈ 15 భాషల్లో మన తెలుగు భాష ఉంది. ఈ యొక్క తెలుగు భాష 100 రూపాయలు. అయితే దేవుడు ఆ రోజులలో భాషలు తారుమారు చేసినప్పుడు
ఎవరి స్థానానికి వారు వెళ్ళిపోయారంట. ఎందుకంటే ఒకరికి భాష ఒకరికి అర్థం కాని పరిస్థితి అప్పుడు తారుమారైపోయింది. ఒకరి భాష ఒకరికి అర్థం కాల. ఒక ఫ్యామిలీ ఒక దారి, ఒక ఫ్యామిలీ ఒక దారి అయ్యారు. ఇలా దారులైనాక మన హిందూ దేశానికి వచ్చారండి. ఎక్కడికి వచ్చారు? మన ఇండియాకి వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు? ఇండియాకి ఎక్కడి నుండి వచ్చారు? ఒక ఫ్యామిలీ ఎక్కడి నుండి వచ్చారు? ఆలోచించండి. నేను చెప్పడం కాదు, మీరే ఆలోచించండి. క్రీస్తుపురము నోవహు కాలములో అనగా జలప్రయములో ఈ భూమిపై ఉన్నటువంటి సమస్త శరీరులు లావైపోయినాక భూమిపైన ఒకటే భాష ఉంది అప్పట్లో. ఆ భాషలో దేవుడు తామారం చేశాక ఈ యొక్క హిందూ దేశానికి వచ్చారు. ఈ హిందూ దేశం గురించి కూడా పాత నిబంధన కాలంలో స్పష్టంగా లేఖనాలు ఉన్నాయి. రాజత్యములో రానత్యములో. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, మన హిందూ దేశంలో మన ఒక తెలుగు భాష స్పష్టంగా ఇప్పుడు మనం చూసాం. ఈ తెలుగు భాషలో లేక పాత నిబంధన కాలంలో క్రీస్తు పొలములోనే కానీ క్రీస్తు శాఖములోనే కానీ ఇప్పుడైనా కానీ అప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే తన స్వరూపమైన నరుడని చేశాడు. నా పాద సేవ చేయమని దేవుడు కోరాడు. అయితే ఈ నరుడికి దేవుడు చెప్పినట్లుగా పరలోకములో నరులు కట్టబోయే గోపురాన్ని చూద్దామనుకొని వచ్చినప్పుడు దేవుడు తన కుమారుడు దూతలు, ఈ దూతల్లో ప్రధాన దూతనబడినటువంటి యొక్క దూత వానితో పాటు కొంతమంది దూతలను నెగించుకొని దేవుని యొక్క స్థానాన్ని కోరితే వారిని తోసివేశాడంట. అందుకనే క్రీస్తుపురములో తోసివేసిన దాని గురించి క్రీస్తు శాఖములో మన ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెబుతున్నాడు. ఆ సాతానుడు మెరుపు వలె ఆకాశము నుండి పోట నేను చూశాను, ఉన్నాను, అక్కడ ఇక్కడ ఉన్నాను, అక్కడే ఉన్నాను, నేను ప్రతి చోట ఉంటాను, నేను లేని చోటు ఉండదు. నా ఒక బిడ్డ, నా ఒక అనుసారుడు, నా ఒక బోధకుడు, నా ఒక విశ్వాసి ఎక్కడ ఉన్నా నేను అక్కడ ఉంటాను. కానీ బోధకులకే కానీ అబద్ధికులకే కానీ నీతిమంతులకే కానీ కనిపించడండి. ఆయన అదృశ్య దేవుడు. ఆయన అదృశ్య దేవుడు చూస్తూనే ఉంటాడు. నీ ప్రతిఫలం నీకు ఇస్తూనే ఉంటాడు. ఎవరికి ప్రతిఫలం వారికి ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడికి తప్పించుకొని పోలేవు. దేవుడు ప్రతిఫలం ఇచ్చు దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు, మరణాన్ని తిరిగి జయించలేసిన దేవుడు. ఈ ప్రపంచంలో
పూజింపబడుతున్నటువంటి దేవుడు. అదేవిధంగా ఏడి యొక్క క్రీస్తు శాఖము అపొస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమాలో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఏమిటంట? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము ఉంటే దేవుని వేక దీర్ఘశాంతము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహవాసం ఉండేది. వారికి వారి యొక్క కన్నుల ఎదుట భయం అనేది లేదంటండి. ఎందుకని లేదంటే వాడు దుష్టుడి సంబంధి, వాడు దుస్తత్యములో ఉన్నవాడు, వాడి ప్రతిఫలం వాడు పొందుతాడు. వాడే కాదు, వానికి తగిన ప్రతిఫలము భూమిపైన శరీరంగా ఇస్తాడు. చచ్చినాక మరలా అగ్ని ఆరదు, పురుగు చావదు. పాతాళములో వేదన పడతాడు. అలాంటి జీవితం నీకు కావాలా? లేక దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసంగా జీవిస్తావా? నీవే తీర్మానం చేసుకో. అది నీ చేతిలోనే ఉంది. ఎవరి నీకు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వే తీసుకోవాలి. ఎందుకో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మరణిస్తూ ఏమని చెప్పాడు? మీ కొరకై నేను మరణిస్తున్నాను, మీ పాపముల కొరకే నేను మరణిస్తున్నాను, నువ్వు నన్ను అంగీకరించు. జనుల ఎదుట ఎవడైతే నన్ను గురించి ఒప్పుకుంటాడో వారిని గురించి నేను నా తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకుంటానని అన్నావు. కాబట్టి నువ్వు అంగీకరించు. నిన్ను ప్రేమించిన నీ రక్షకుని, నీ యొక్క దేవుణ్ణి అంగీకరించు. నోరు లేని మోగ బొమ్మలేకొద్దు. అబ్రహాము మూగ బొమ్మల మనిషే, మూగ బొమ్మల మనిషివి. సృష్టికర్త అయిన దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. మూగ బొమ్మల్ని వదిలేసి వాటికి కళ్ళుంటాయి, చెవులుంటాయి, కాళ్ళుంటాయి, పాదాలుంటాయి. నీతో పాటు నడవమను, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం చెప్పమను, నువ్వేం చేస్తున్నావో చూడమను. చేతగా. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ కనుల ఎదుట దేవుని భయం ఉంచుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి నా దేవుడా, చదువులేని పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా ఆయన యొక్క జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, రాకడ విషయాలున్న మరణంతం వరకు ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ఇప్పటి వరకు మీ సంఘర్షులతో నేను మాట్లాడినటువంటి మాటల్లో తప్పు ఒప్పులు ఉంటే నన్ను క్షమించండి తండ్రి.
సంఘస్థులు నన్ను క్షమిస్తారు. మరలా నేను మీ యొక్క వర్తమానాన్ని అందించడానికి నాకు శ్రేష్ఠ సమయమును మీరే నాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తం లేనిది నేనేమి చేయలేను తండ్రి. మీ చిత్తానుసారాన్ని నా జీవితంలో నెరవేర్చమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.